మనకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. కురుక్షేత్రం అంటే యుద్ధానికి పోయినటువంటి ఆ ప్రదేశం. ధర్మక్షేత్రం ఎట్లా అయింది అంటే అంతకుముందు అక్కడ యజ్ఞాలు అయినాయి, ఆత్మ తపస్సులు అయినాయి. అట్లానే అటువంటి స్థలాల్లో, పుణ్యస్థలాల్లో మనం కూడా పోతే మన మనస్సులన్నీ ఇటు ప్రపంచం నుండి అటువైపు పరమార్థం వైపుకు మరలి ఇది మనం చేయవలసి ఉంది కదా, ఇంతవరకు చేయలేదు కదా, ఈ జన్మ వచ్చిన తర్వాత చేయవలసినటువంటి కార్యాలు ఎంతవరకు చేసినాము అనేటువంటి ఒక స్పృహ, ఒక ఆత్మావలోకన మనకు కలుగుతుంది ఈ పుణ్యక్షేత్రాల్లో, పుణ్యతీర్థాల్లో ఉన్నందువల్ల. కనుక మీరంతా వెళ్ళి చాలా చక్కగా ఏది పొందాను భగవద్ దర్శనం వల్లనే మన మనస్సులో ఒక పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. దాంట్లో అటువంటి స్థలాల్లో మనము సంకీర్తనం కానీ, జపతపాదులు కానీ, అర్చనాదులు కానీ నిర్వహిస్తే అవి మన స్థలాల్లో కంటే ఇతోధికమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అయోధ్యలో రాకమచంద్ర 500 కీర్తనలు పారాయణ చేసుకుంటున్నామంటే అది మహా తపస్సు, పుట్టి తపస్సు కాదు. మహాత్ముల వాణి రాకమచంద్ర కీర్తనలన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి మాటలే మనకు మహాత్ముల ద్వారా ఆ కీర్తనలో పొందుపరచబడ్డాయి. అటువంటి దివ్యమైనటువంటి ఆ కీర్తనలను భావయుక్తంగా, రాగయుక్తంగా, మనస్ఫూర్తిగా, భక్తితో, శ్రద్ధతో విధంగా అటువంటి స్థలాల్లో చేసుకోవటం అంటే మనకు అది జన్మ పుణ్యఫలం చేత అబ్బినటువంటి అవకాశం అనుకోవాలి. కనుక ఇది విహారయాత్ర కాదు, ఇది పారమార్థిక ఆధ్యాత్మిక యాత్ర. విహారయాత్ర అంటే ఆ ప్రదేశాన్ని చూసినాం, ఇది బాగుంది, ఈ కట్టడాలు బాగున్నాయి. సామాన్యంగా అందరి యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే కాశీకి వెళ్తుందా, అక్కడే దొరుకుతుంది, అయోధ్య వెళ్తుందా, అక్కడ పట్టుకెళ్ళినా ఇంకేమన్నా ఈ భావన ఎట్లా ఉంటుంది. అటువంటి భావనలు కాకుండా ఉంటే తీసుకోండి, మీ కళ్ళ తెరిపిస్తే. కానీ వాటి కోసమే యాత్రలకు వచ్చినటువంటి భావన పెట్టుకొని ఆలయం దర్శనం కాగానే అది ఎక్కడ ఇది ఎక్కడ అని అనుకోకుండా మనస్సును వికలం చేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు దొరుకుతాయి. మనకు ఒక వెచ్చగా ఉన్నటువంటి మంట దగ్గర కూర్చుంటే వెచ్చదనం ఎట్లా మన శరీరానికి తాకి హాయిగా ఉంటుందో అట్లానే ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి వీచికలు వీస్తూ ఉంటాయి. కనుక ఆ గాలిని పీల్చిన ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టిని మన శరీరానికి రుద్దుకున్నా కూడా అది అద్భుతమైనటువంటి ఒక భావనను మనకంతా ఇస్తుంది. జీవితంలో ఈ తీర్థయాత్రల వల్ల, క్షేత్రయాత్రల వల్ల అనేక విషయాలు మనకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనకు దానము, ధర్మము అనేటువంటి ఒక మాట ఉంది. సరే, మన స్థలాల్లో ఏం చేస్తున్నాము చేసేవాళ్ళు ఉంటారు. కానీ అటువంటి స్థలాల్లో ఎందుకంటే దేని కానీ పాత్రత కావాలి. మనకు దానాలు కూడా పుణ్యక్షేత్రాల్లో, మహాత్ముల సన్నిధానంలో అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటే అవి ఇక్కడ ఫలాల కంటే అక్కడ 100 రెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. కనుక మనం ఈ వస్తువులు మళ్ళీ తెచ్చుకోవాలి, అంత దూరం వెళ్ళి అనేటువంటి భావనలు కాకుండా తీసుకుపోయినటువంటి ధనరాశిలో కొంత వీధులకు, సాధనలకు అక్కడ అనేక మంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలయాల ముందు కూర్చొని ఏ భక్తులు వస్తారు, మాకు జీవులలో